నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. సో ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో రేషన్ షాప్ల దగ్గర కొంత మనకి గందరగోళం అయితే జరుగుతూ ఉందని చెప్పి చెప్పుకోవాలా. కొన్ని షాప్లలోనైతే కొట్టుకోవడానికి కూడా మూపైతున్నారు అని చెప్పేసి మనకైతే కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే బియ్యం తీసుకోవడానికి వచ్చినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా మనం ఇవి రేషన్ అనేది తీసుకునే విసులుబాటు అనేది మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన పరిస్థితి ఉంది. కాకపోతే ఒక గైడ్ లైన్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ ఒకేసారి తీసుకోవచ్చు అని చెప్పేసి మనకి కొన్ని ఆర్టికల్స్ మనకి బయటకు వచ్చిన తర్వాత 3 నెలలకు సరిపడ బియ్యం తీసుకోవడానికి లబ్ధిదారులు ఇక్కడికి వచ్చి పడిగాపులు కాస్తా ఉన్నారు. చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఒక్కసారి అంటే మనకి ఎవ్రీ మంత్కి సంబంధించినటువంటి రేషన్ తీసుకోవాలంటే ఒక లబ్ధిదారుడు వస్తే ఆ ఇంటికి సరిపడా రేషన్ని తీసుకొని విసులుబాటు కూడా మనకు కల్పించింది. అంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులారో ఎవరు రావాల్సిన అవసరం లేదు, ఒక్కరు వస్తే ఆ బియ్యం ఇస్తామనే ఒక నానుడి మనందరికి తెలుసు. కాకపోతే ఈ 3 మంత్స్కి సంబంధించినటువంటి రేషన్ తీసుకోవాలంటే ఏదైతే మనము బయోమెట్రిక్ థంబ్ పెడతామో అది ఒక్కసారే పెడుతుండే మనం. కాకపోతే ఇప్పుడు 3 నెలలకు సంబంధించినటువంటి ఈ రేషన్ తీసుకోవాలంటే 6 సార్లు ఈ థంబ్ పెట్టాల్సి వస్తుంది. అక్కడక్కడ సర్వర్ ఇష్యూ ఉండడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు లబ్ధిదారులు అని చెప్పేసి మనకే తెలుసా ఉంది. మరి నిజామాబాద్ డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్స్ మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు, ఎలాంటి నిబంధనలు పెడతా ఉన్నారు అనే దానిపైన కూడా చాలామంది ఎదురు చూసిన పరిస్థితి ఉంది. సో ఇలా ఇది యాక్చువల్లీ నిజామాబాద్ పట్టణంలోని చంద్రశేఖర్ కాలనీ రేషన్ షాప్ అండి. ఇది ఇక్కడ రేషన్ షాప్లో మీరు చూస్తే ఒకసారి చూడు, ఇవన్నీ బ్యాగ్లు స్టార్ట్ ఈ నుంచి ఇది ఒక లైన్ లాగా పెట్టుకొని ఎవరైతే అంటే క్యూ లైన్ ప్రకారం ఈ రేషన్ తీసుకునేందుకైతే వాళ్ళు నిలబడతా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎవరైతే కొంతమంది వచ్చిన వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఈ బ్యాగ్ అనేది అర్థంగా పోవాలంటే దాదాపు 1 గంట టైం పడుతుంది, ఈజీగా 1-2 గంటలు టైం పడుతుంది. అప్పటి వరకు ఈ సంచులు జరుపుతూనే ఉండాలి. ఆడికి పోయిన తర్వాత వాళ్ళ బయోమెట్రిక్ అంటే వాళ్ళ నంబర్ వచ్చింది అని చెప్పేసి అనుకునే టైంలో ఆడికి పోగానే ఆడ నెట్వర్క్ ఇష్యూ రాగానే సర్వర్ ఇష్యూ రాగానే మళ్ళీ వాళ్ళు ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అంటే దాదాపు ఇప్పటి వరకు 5 రోజుల నుంచి ఒక వ్యక్తి డైలీ వస్తున్నాం, ఇక్కడ ముందు దానికి వెళ్ళంగానే సర్వర్ ఇష్యూ వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతున్నాం అన్న అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, ఎందుకంటే లబ్ధిదారుల ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడాలా. దాంతోపాటు ఇక్కడ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ అనేది ఒకేసారి తీసుకోవచ్చు అని చెప్పేసి మనకు చెప్పిన తర్వాత అంటే ఇవాళ మనము 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ తీసుకొని పోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ రేషన్ ఇస్తారా లేదా అనేది కూడా చాలామందికి డైలమా ఉంది. అంటే ఇవాళ ఇస్తే ఇంకా 2 నెలల దాకా రేషన్ ఇయ్యరు, మళ్ళీ 3 నెలల తర్వాతనే వచ్చి రేషన్ తీసుకోవాలనేమో అన్నట్టుగా కూడా చాలామందికి డైలమా అనేది ఉంది. సో దీనిపైన అధికారులు స్పందించాలా, దీనిపైన మరొక క్లారిటీ ఇస్తే మనకు చాలామంది కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయనే దానిపైన తెలుస్తూ ఉంటుంది. ఒకసారి వారితో మాట్లాడడం. అనే మీది ఇక్కడనేనా? ఇక్కడే సార్, లోకలే. ఎన్ని రోజుల నుంచి వస్తా ఉన్నా? 5 రోజులు ఉన్నా సార్, బాగా పరిశాన్ ఉన్నా, ఇబ్బంది ఉంది సార్. అసలు 5 రోజులు అంటే ఒక్కసారి వచ్చి తీసుకొని పోతే అయిపోతుంది కదా, 5 రోజులు నుంచి ఏం చేస్తాం? గొడవలు జరుగుతుంది సార్, ఏం చేయాలా? లొల్లిలు అవుతున్నాయి, అవుతుంది, కొట్లాడుకున్నారు ఇక్కడ బాగా మంది. 3 రోజుల కిందికి పని చేయాలా, ఇక్కడ వచ్చి నిలబడాలి, నాకు ఏం అర్థం అవుతలేదు. ఎందుకు కొట్టుకుంటా ఉన్నారు అంటే సంచులు ఇన్కమ్ అవుతున్నాయి. నాకు ఫస్ట్ కావాలా సార్, ఇట్లా గొడవ పడుతున్నారు, తాగేటోళ్ళు గొడవ పడాలా, నిలబడాలా అర్థమైతలేదు. ఏమన్నా ఇంకా పోలీసు వాళ్ళు నిలబడుకోరు, ఇక్కడ పోలీసు వాళ్ళు భయం పడతారు, మా జనాలు ఏం భయపడదు. పని ఇప్పుడు నువ్వు ఎన్ని సంచులు తెచ్చినావు? ఇవాళ ఇంకా ఊరి పోయి నిన్న వచ్చిన. ఇవాళ 3 నెలల రేషన్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు కదా, ఇప్పుడు 3 నెలల రేషన్ తీసుకోవడానికి వచ్చిరా? టోకెన్ అంట, టోకెన్ కావాలంట, గొడవ నుంచి టోకెన్ ఇస్తారు. మీ టోకెన్ నెంబర్ ఎంత మరి? ఇవాళ వచ్చినాయి, ఇక్కడ ఊరికి పోయినా చౌకి పోయినా ఇవాళ వచ్చేసిన. ఇప్పుడు మీకు టోకెన్ నెంబర్ ఉందా లేదా? లేదు సార్, ఇప్పుడు ఇవాళ రాసుకుంటున్నా సార్. ఇక్కడ ఇప్పుడు మీరు ఇట్లానే నిలబడే ఉంటారు, ఇక ఎన్ని గంటల దాకా నిలబడి ఉంటారు? వెళ్ళిపోతాం సార్, టోకెన్ ఇచ్చిగా వెళ్ళిపోతాం. టోకెన్ ఇస్తే తీసుకోవచ్చు, పని చేసుకోవాలా, పని మీద పోవాలా అర్థమైతే లేదు అంతే. అమ్మా అరే అమ్మ నువ్వు వచ్చిన వాళ్ళు రాలేరు ఇంకా ఇంట్లో నుంచి? నాది ఒక్కదాన్నే ఉన్నాయి అయ్యా. నువ్వు ఒకదాని ఉన్నావా? ఎన్ని వస్తాయి నీకు బియ్యం? 6 కిలోలు. 6 కిలోలు వస్తాయి. ఇప్పుడు 3 నెలలే తీసుకుంటున్నావా లేకపోతే 1 నెల తీసుకుంటున్నావా? 3 నెలలు తీసుకుంటాం, ఇక 3 నెలలకు పోయారట. మరి ఇప్పుడు 18 కిలోలు నువ్వు తీసుకోబోతున్నావు, నీకు లేస్తుందా లేదా? మళ్ళీ ఆటోలో కొండపోతా. ఆటోలో వేసుకోపోతావా? మరి నాకు లేస్తుందా సార్? నుంచి వచ్చినావు అమ్మా? ఈయన చంద్రశేఖర్ కాలనీ. చంద్రశేఖర్ కాలనీ. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు నువ్వు?
నిన్న వచ్చి లైన్ పెట్టిపోయినా ఇవాళ నిన్న ఏమైంది మరి నిన్న ఏమైంది ఏమో గొడవ అయింది ఏం చేస్తాం ఏడ చూసినా లొల్లిలు ఇవే పంచాయతీలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఏడైనా అంతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఏవైతే రేషన్ షాప్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పూర్తి గందరగోళం అయితే ఉంది. ఈ క్యూ లైన్ మళ్ళీ ఈ టోకెన్ వ్యవస్థ పెట్టడం వల్ల చాలా మంచిది. కాకపోతే ఇట్లా క్యూ లైన్ పెడితే ఏమవుతుందంటే ఒక్కొక్కరు తాగేసి వస్తారు. మన తెలంగాణలో మనం చెప్పాలి, మీకు తెలియదు ఏమున్నది, ఒక 90 వేసేస్తున్నారు, ఈడ అంత గందరగోళం చేసేసి పోతున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిన్న డబుల్ ఇచ్చిరా? డబుల్ ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒకటే నంబర్ 2 సార్లు ఇచ్చారు. ఎందుకు అట్లా? అయ్యా అట్లా ఇచ్చారు నిన్న స్టార్టింగ్ కనుక అట్లా ఇచ్చారు. అది ఇచ్చిట్లా కొద్దిగా లొల్లి. ఓకే. ఇప్పుడు 3 నెలల బియ్యం తీసుకోవాలా అని చెప్పేసి కొంత వైరల్ అవుతా ఉంది. ఇది నిజమేనా? 3 నెలల బియ్యం ఇస్తున్నారా లేకపోతే 1 నెల ఇస్తున్నారా? 3 నెలలు ఇస్తున్నారు. అవునా? ఓకే. అంటే ఇప్పుడు ఈ 3 నెలలు ఇచ్చిన తర్వాత మళ్ళా 3 నెలలు ఇయ్యరా లేకపోతే ఇస్తారా? తెలియదు సార్, చెప్పలేదు. క్లారిటీ కావాలంటే ఖచ్చితంగా సివిల్ సప్లై ఆఫీసర్స్ దీనిపైన రెస్పాండ్ కావాలా. అంటే నెక్స్ట్ మంత్ ఇస్తారా లేదా? ఇప్పుడు ఈ 3 నెలలు ఇస్తా ఉన్నారు, నెక్స్ట్ 3 మంత్స్ ఇస్తారా లేదా, లేకపోతే 3 మంత్స్ వరకు వెయిట్ చేయాలా అనేది చాలా మంది లబ్ధిదారులు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు ఏం వచ్చారు? ఎట్లా ఇస్తున్నారు బియ్యం? ఎట్లా ఇస్తున్నారు? లొల్లిలు అవుతున్నాయంట కదా ఇక్కడ? నాకు లేదు సార్, రేషన్ కార్డే లేదు. లేదు కానీ చూస్తున్నావా ఇక్కడ ఎట్లున్నది పరిస్థితి? చూస్తున్నా, కరెంట్ పడితే ఇదే ఇలా కొట్టుకుంటున్నారంట కదా? కొట్టుకుంటున్నా, బస్సులో కొట్టుకుంటలేరా, పుక్యం పెట్టిల్లు కదా. మరి ఇంకా ఏడాది పంచాయతీ అయిపోయింది. అదే మరి అన్ని పుక్యం అంటే గిట్టే ఉంటారు, కొట్టుకుంటారు. వాళ్ళు ఊస కొట్టుకుంటున్నారు సికెట్కెళ్ళి. వాళ్ళనేమంటావు మరి, సికెట్కెళ్ళి కడికెళ్ళి ఊస కొట్టుకుంటున్నారు. మరి ఇది కూడా అంతే. అడిగేమన్నా సిగ్గునదా? మంచిగా చేసిరు కదా బీదోళ్ళకి, ఇది మంచిదే కదా. ఏ బీదోళ్ళు? ఓళ్ళు బీదోళ్ళు ఎంతమంది ఉన్నారు చూపెట్టు. 100% బీదోళ్ళు కాదా? బీదోళ్ళ శ్రీమంతులు అనేది కాదు లెక్క. ఎంతమంది పేదోళ్ళు ఉన్నారు, ఎంతమంది గరీబ్ గాళ్ళు ఉన్నారు. అంటే గరీబ్ గాళ్ళని ఉద్దేశించి ఉచిత పథకాలు పెట్టిరని చెప్తారు కదా, మరి మీరు అట్లెట్లా చెప్తారు? చెప్పాల్సింది ఏంటంటే ఇలా ఉన్నోళ్ళకి కూడా చాలా మందికి ఉన్నాయి రేషన్ కార్డులు. అవు అంటే డబుల్ ఉన్నాయా? డబల్ లేవు. డబల్ ఉన్నాయా లేవా అది మనకు తెలియదు. పూర్తిగా గరీబ్ వాళ్ళకు ఉన్న శ్రీమంతులకు కూడా ఉన్నాయి. అవు అంటే ఒక పాయింట్ మంచిగా చెప్పిండు తాత ఒకటి. ఎందుకంటే దీంట్లో అందరినీ సమానత్వంగా చూడడం అనేది తప్పు. ఎందుకంటే మనము గతంలో కూడా మనం నిన్న ఒక వీడియోలో మనం మాట్లాడినాం. రైతు బంధు అనేది చాలా మంది అంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా అదే రైతు బంధు ఇస్తా ఉన్నారు, 1 ఎకరం ఉన్న వాళ్ళకి కూడా అదే రైతు బంధు ఇస్తా ఉన్నారు. దీంట్లో చాలా మందికి ఇది కరెక్ట్ రాంగ్ అని చెప్పేసి చాలా మంది అంటా ఉన్నారు. ఇంకో విషయం సార్, ఇప్పుడు వీళ్ళు తీసుకపోతున్నారు, ఇంతమంది తీసుకపోయి తినేది అన్నమే కదా తినేది. వీళ్ళు తీసుకపోతున్నారు, మళ్ళీ ఎక్కడోళ్ళకో దళారులకు అంత 20 రూపాయలకు అమ్ముకుంటున్నారు. కిలో 20 రూపాయల? కిలో 20 రూపాయలు. 20 రూపాయలు దళారులకు అమ్మేస్తున్నారు. మరి ఇక ఆయన ఇచ్చి ఏం ఫైదా? అంటే తిననీకి ఇస్తున్నారు కదా, లేనుడికి కదా. వాడు యాడ్ చేసుకుంటే కడుపుండ. నువ్వు కన్న తల్లిని తీసుకుపోయి అంగట్లో అమ్ముకుంటున్నావు. ఇక్కడ ఏమైపోయిందంటే అందరూ సన్నం బియ్యంకి అలవాటు పడిపోయారు, ఈ దొడ్డు బియ్యం వాళ్ళు తింటారని అనుకుంటున్నారు అంతే. అట్లా అంటున్నావా? కాదు సన్న బియ్యంకు ఇంకా చాలా ఎక్కువ పెడుతుంది. ఏముంది, పెట్టచ్చు కదా. సన్నం బియ్యం ఇచ్చిరా దొడ్డు బియ్యం ఇచ్చారు? ఏ బియ్యం ఓడి వస్తాడు దాంట్లోకి. నేను చెప్తానా, నేను రిటైర్మెంట్ డ్రైవర్ను, నాకు రేషన్ కార్డు రాదట. నాకు పెద్ద పెన్షన్ ఉన్నట్ట, నాకు 711 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఇది వరకు నాకు కార్డు దిక్కులే, మన దిక్కులేదు. ఇదండి ఏడ చూసినా ఇదే పంచాయతీలు ఉన్నాయి. ఈడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో చాలా మంది బాధపడతా ఉన్నారు. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? అన్న మేము ఆదేశ్ నగర్ నుంచి అండి. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు షాప్కి? మేము ప్రజెంట్ అయితే ఈ రోజే వచ్చాము. కాకపోతే ఏంటంటే 5 days నుంచి ఇదే పరిస్థితి ఉందంట. మరి మేమైతే 3 నెలలు ఒకటేసారి ఇవ్వమని అడగలేదు. నెల ఇచ్చినా కూడా బాగుండు కదా. వాళ్ళకి కూడా బడనే కదా. ఇప్పుడు ఎవరైతే రేషన్ డీలర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా పెద్ద టాస్క్ ఇది. ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు ఒక రేషన్ కార్డులో 6 ఉన్నారంటే దానికి ఇప్పుడు 3 నెలలకు డబుల్ చేస్తే ఎంత అవుతుంది? దగ్గర కుంటలు పోతే దగ్గర తప్పు రేషన్ షాప్ వాళ్ళది కూడా కాదు కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. 3 నెలలు మేము అడగలేదు, ఫ్రీగా ఇవ్వమని మేము అడగలేదు. ఇప్పుడు ఇది వీలే కదా గొడవ పెట్టేది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా.
మళ్ళీ ఇక్కడ గొడవలు అవుతున్నాయంట, లొల్లిలు అవుతున్నాయి, పంచాయతీలు అవుతున్నాయి. ఇదే పరిస్థితి కదా. ఇప్పుడు ముంగట వచ్చే వాళ్ళు కొంతమంది తీసుకుంటారు, ఇప్పుడు వాళ్ళు కూడా లైన్ లో ఉంటారు, కొన్ని లేచిపోతూ ఉంటాయి, కొంచెం పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇలాంటి 3 నెలలు ఒకటేసారి ఇవ్వద్దని చెప్పేసి అనుకుంటున్నాము. 3 నెలలు ఇచ్చి తప్పు చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి మీకు ఒక క్లారిటీ ఉందా? ఇప్పుడు ఈ 3 నెలల బియ్యం తీసుకొని పోతున్నారు, నెక్స్ట్ మంత్ ఇస్తారా లేకపోతే మళ్ళీ 3 నెలల తర్వాతనే రావాలా అనేది? తర్వాతనే ఇంకా 3 months తర్వాతే. అది ఇప్పుడు తీసుకుపోయేటోడికి బాధనే, ఇష్టోడికి బాధనే, ఇది ఇక పెద్ద కథనే ఇది, అంతే కదా? అదే కాబట్టి ఒక్కొక్క నెల ఇచ్చిందే బెస్ట్. ఇది నెలకి ఇచ్చిందే. మా పబ్లిక్ కూడా ఏం రష్ ఉండదు, ఏముండదు, గొడవలు ఉండవు, ఏముండవు, మామూలుగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ 3 నెలలు అనేసరికి అంటే పబ్లిక్ నాకు దొక్కుతుంది అని చెప్పేసి ఇంత గొడవలు అవుతుంది. అంతే. అంటే దగ్గర ఇప్పుడు 6 అంటే కుంటాలు మళ్ళీ మిస్ అయినాయి అనుకో, మళ్ళీ నోట్ల మను పడతా అన్నట్టు అయిపోతుంది, అంతేగా? మిస్ అయితే అని చెప్పేసి గొడవలు ఇవి. ఈ ఒక్కొక్క నెల ఇచ్చిందే బెస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాం, అంతే. సో దీంట్లో ఇప్పుడు ఇవాళ మరి మీరు తీసుకోవడానికి వచ్చారు, ఏం బియ్యం వచ్చినాయంట? మీరు ఏమన్నా అడిగిరా? మీరు వచ్చిన మేము అడగలేదండి. ఏమి సార్ దొడ్డు ఇస్తారు, సన్న ఇస్తారు అని చెప్పేసి మేము అడగలేదు. అయినా వాళ్ళు ఇచ్చేది సన్న బియ్యం అంటున్నారు కానీ దొడ్డు బియ్యంకే పాలిష్ చేసి ఇస్తున్నారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం, అంతే. సన్న బియ్యం ఏమి ఇవ్వట్లేదు, దానికే పాలిష్ చేసి ఇస్తున్నారు. ఇది మొత్తానికి నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి రేషన్ షాప్ల దగ్గర పరిస్థితి ఇది. ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే 3 నెలల రేషన్ ఒకటేసారి ఇవ్వండి అని చెప్పేసి ఏ ఒక్క లబ్ధిదారు కూడా ఇప్పటివరకు డిమాండ్ చేయలేదు.